నగరపాలక సంస్థలో కొంతమంది అధికారులు కమిషన్లకు కక్కుర్తిపడి మాస్టర్ ప్లాన్ రోడ్లు ముద్దు, మంచినీటి బోర్లు వద్దు అన్న చందంగా మారారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి నగరంలోని మెట్ట వీధిలో మోటార్ బోర్డు చెడిపోయి 3 నెలలు కావస్తున్నదని అనేక మార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నవీన్ మెట్ట వీధిలో పర్యటించారు. మెట్ట వీధి మహిళలు మాట్లాడుతూ నీటి కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, ప్రతినిత్యం కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద పెరిగి అనారోగ్యం పాలవుతున్నామని, వీధిలో సిమెంట్ రోడ్డు అసంపూర్తిగా వేసి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు గాని కార్పొరేటర్ గాని ఇటువైపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ, డయేరియా, మలేరియా జ్వరాలు ప్రబలకుండా సత్వర చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి ప్రతినిత్యం దోమల నివారణకు కాలువల్లో చెత్త తీసి ఫ్లాగింగ్, బీచింగ్ ప్రతి వీధిలో తప్పనిసరిగా చేయాలని అన్నారు. మిట్ట వీధిలో వెంటనే బోరు మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారికి నవీన్ కుమార్ రెడ్డి చరవాణి ద్వారా తెలియజేయడంతో అతి త్వరలో బోరు మోటార్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థలోని అన్ని కీలక విభాగాలు ఏసీ ఛాంబర్లకు పరిమితం కాకుండా ప్రతినిత్యం వార్డులో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా కమిషనర్ ఆదేశించాలని కోరారు. ఈరోజు మిట్ట వీధిలో బోరు చెడిపోయి, మోటార్ బోరు చెడిపోయి 3 నెలలు అవుతోందండి. కనీసం అధికారులు గాని కార్పొరేటర్లు గాని ఈ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఈ రోజు స్థానికులు ఫోన్ చేయడంతో నేను ఇక్కడ వచ్చి చూశాను. 3 నెలల నుంచి నీళ్లు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి అన్ని విభాగాల అధిపతులు కార్యాలయాలని వదిలి ప్రతిరోజు కూడా 1 గంట పాటు తిరుపతి నగరంలోని వార్డుల్లో పర్యటించాలి. ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కమిషనర్ ని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు నగరంలో డెంగ్యూ వ్యాధి, విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. ఎక్కడ చూసినా నగరంలో బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్ లేదు. దయచేసి కాలువలు శుభ్రం చేయండి. బ్లీచింగ్ నిరంతర ప్రక్రియలాగా కొనసాగించండి. ఎందుకంటే విషజ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటు తాగునీటి సమస్య, తాగునీరు కలుషితం అవుతోంది. దీన్ని ఖచ్చితంగా మీరు క్లోరినేషన్ చేసి ప్రజలకు అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డయేరియా జ్వరాలతో అల్లాడిపోతున్నారు. హాస్పిటల్స్ అంతా ఫుల్ అయిపోతున్నాయి. నేను ఒకటి అడుగుతున్న ఇంజనీరింగ్ అధికారులని, మీరు మాస్టర్ ప్లాన్ల అంటే ముద్దు, మంచినీళ్లు వద్దు అన్న చందంగా మాస్టర్ ప్లాన్ల రోడ్ల కోసం పోటీలు పడి రోడ్లు వేశారు. మరి మంచినీళ్ల పరిస్థితి ఏంటి? అంటే మీకు మంచినీళ్లు ఇచ్చే బాధ్యత లేదా? పన్నులు కట్టించుకుంటారు కదా ప్రజల మీద దగ్గర నుంచి. ప్రజల దగ్గర పన్నులు కట్టించుకున్నప్పుడు పారిశుద్ధము, మంచినీళ్లు, స్ట్రీట్ లైట్స్ ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది.